వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేటకు ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నెరవేర్చాడన్న మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత కంకణబద్ధుడనే పనిచేస్తానని వెల్లడి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఛత్తీస్గఢ్ మంత్రి కొవ్వాసి లఖ్మా. సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. బహదూర్పురాలో పక్కకి ఒరిగిన బిల్డింగ్ ను కూల్చివేత ప్రారంభం. ఖర్చులను భరించాలంటూ భవన యాజమాన్యానికి జీహెచ్ఎంసీ ఆదేశాలు. చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థన్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. వైసీపీ నేతలే కన్ఫ్యూజ్ లో ఉన్నారని ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే గతంలో సూర్యాపేటకు ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నెరవేర్చాడని, మళ్లీ గెలిపిస్తే సూర్యాపేటను మరింతగా అభివృద్ధి చేసుకుందామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం సభ విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట ప్రజలు ఆశీర్వదిస్తే మరింత కంకణబద్ధుడనే పనిచేస్తానని అన్నారు. మూడోసారి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో 12 మందిని గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏదైనా కావాలని కోరుకోవడంలో తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు, దాని కొరకు ప్రయత్నం చేయడంలో కూడా తప్పులేదు. దాన్ని అభ్యర్థులు కూడా సరైన పద్ధతిలో అర్థం చేసుకొని మళ్ళీ వారందరితో కూడా సహకారం తీసుకొని వారందరం కూడా కలుపుకొని ముందుకు పోతాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ముందు ఒకరికొరికి ఒక్కొక్క సందర్భంలో ఒక అవకాశం వస్తుంది. ఒకరికి అవకాశం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు సహకరిస్తే వాళ్ళకు కూడా అంతకంటే మంచి అవకాశాలు వస్తాయి, మంచి పెద్ద అవకాశాలు కూడా వస్తాయి. మనం చూసినాం అనేక సందర్భాలలో. ఆ పద్ధతుల్లో అందరూ కూడా అవకాశం వచ్చిన వాళ్ళని అభినందిస్తూ వారితో కలిసి పనిచేయాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళకి తప్పకుండా గుర్తింపు ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం మళ్ళీ 12 చేసుకోవడం నిలవడానికి కలిసి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తాను. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఛత్తీస్గఢ్ రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి కొవ్వాసి లఖ్మా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఉద్యోగులు ఛత్తీస్గఢ్ మంత్రికి సాంప్రదాయంగా స్వాగతం పలికారు. రామాలయం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారమ్మవారిని, అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
दर्शन दे హైదరాబాద్ నగరంలోని బహదూర్పురాలో పక్కకి ఒరిగిన బిల్డింగు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బహదూర్పుర హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం పక్కకు వరగడంతో ఒక్కసారిగా ప్రజలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలిసిన జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే 2 అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని 4 అంతస్తులు నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏ క్షణమైనా భవనం కూలిపోయే అవకాశం ఉండటంతో దాన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. మాలిక్ ట్రేడింగ్ డెమోషన్ కంపెనీ కూల్చివేత పనులను చేపట్టింది. ఈ భవనాన్ని హైరిచ్ బూమ్ వెహికల్తో క్రింది నుంచి 4 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కూల్చివేత ఖర్చులకు భరించాలంటూ భవన యాజమాన్యానికి జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. భవన కూల్చివేత నేపథ్యంలో చుట్టూ ఉన్న 7 భవనాల్లో 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. కూల్చివేత పనులు 48 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. లోకేష్ పాదయాత్రపై వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తమకు క్లారిటీ ఉందన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర అరాచకాలను అంతమొందించి చంద్రబాబును సీఎం చేసేందుకే అన్నారు. ఇటీవల వచ్చిన సర్వేలో వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఇంటికే అంటూ ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర పూర్తయితే 175 నియోజకవర్గాలలో ఆ ప్రభావం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టంగా ఉన్నామని వైసీపీ నేతలే కన్ఫ్యూజ్ లో ఉన్నారని అన్నారు. 4 గంటల వరకు తిరిగినా కూడా బయట కుర్చీలు మంచాలు వేసుకొని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఏకూజాము 4 గంటలకు కూడా ఆనాడు ఎన్టీఆర్ ఏకూజాము వచ్చినా కూడా అట్లే వేచి చూసేటువంటి వాళ్ళు. ఆనాడు ఎన్టీఆర్ పర్యటనలనే ఈనాడు యువగళం పాదయాత్ర లోకేష్ బాబు గుర్తు చేస్తా ఉంది. అధికారానికి చేరువకు తీసుకొచ్చేసింది యువగళం పాదయాత్ర. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఆ విధంగా యువగళం ప్రజల్లో ఒక కదలిక, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, లోకేష్ బాబు గారికి సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనేటువంటి ఒక కాన్ఫిడెన్స్
జరిగిన 190 రోజుల్లో పబ్లిక్ లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగారు. లోకేష్ బాబు చెప్తే రేపు వచ్చినాక తప్పకుండా జరిగి తీరుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేశారు. ప్రజాభిమానం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి భౌతిక దాడులు తెగపడతా ఉన్నారు. దానికి ఉదాహరణ నిన్న సర్వారెడ్డి, రెంటచింతల మండలం, రెంటాల గ్రామం, సర్వారెడ్డి వెళ్తా ఉంటే కారు ఆపి ఏ విధంగా దాడులు చేశారు, 4 గంటల కారులో కూర్చోబెట్టి ఏ విధంగా వైకాపా అధికార పార్టీకి సంబంధించిన నేతలు పోలీస్ స్టేషన్ ఎదుటే భౌతిక దాడులు తెగపడతా ఉన్నారు. ప్రజాభిప్రాయం, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి భౌతిక దాడులు తెగపడతా ఉన్నారు. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ప్రజా విశ్వాసాన్ని పొందినటువంటి నాయకుల మీద, మాచర్లోనే బ్రహ్మారెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక, అక్కడ జేసీ దివాకర్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ తట్టుకోలేక ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ కేసులు బనాయిస్తాం. ఆ విధంగా సర్వారెడ్డిపై దాడి. నేను చూస్తే ఇక్కడ మంత్రికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేశారో చూశాం. చందవరం గ్రామం అంటే మంత్రికి అనుకూలం లేకపోతే దాడులు చేయిస్తున్నారు. పాదయాత్రతో తెలుగుదేశానికి ఒక 30 నుంచి 40 సంవత్సరాల భవిష్యత్తుకి డోకా లేదనేటువంటి ఒక నమ్మకాన్ని కూడా లోకేష్ బాబు గారు కల్పించగలిగారు. లోకేష్ బాబు ద్వారా తెలుగుదేశానికి ఒక 30 నుంచి 40 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జేసీ నివాసం ముందర ఉన్నటువంటి జూనియర్ కళాశాల మైదానానికి చుట్టూ నాడు నేడు కింద ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నారు. అయితే ప్రహరీ గోడ నిర్మాణం కోసం తీసిన గోతులను గుర్తు తెలియని వ్యక్తులు పూడ్చివేశారు. 60 అడుగుల రోడ్డు వదిలి నిర్మాణం చేపట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం అందరికి వీడియో తీసినాం. You don't have faith in officer. What can you do? ఉన్నది అదే మిగతారు అథెంటిస్టిక్ ఉంది.
కోర్టు ఏదో తీస్తారన్నా కోర్టు నాకు అర్థం కాలేదు ఒక లేండి అంతా వెళ్ళిపోండి 30 పోలీస్ యాక్ట్ ఉంది వెళ్ళిపోవాలా మీరు ఉండకూడదు ఇక్కడ లేండి లేండి తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లిలో అమానుష ఘటన జరిగింది. పోలాక్షమ్మ జాతర సందర్భంగా పొంగుళ్లు పెట్టేందుకు వచ్చిన దళితులను పూజారి అగ్రవర్ణాల పెద్దలు అడ్డుకున్నారు. గుడిలోకి దళితులకు ప్రవేశం లేదంటూ ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన దళితులు ఆలయం బయటే అమ్మవారికి పొంగుళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం ప్రవేశం కోసం 3 నెలలుగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. గుడి ఏలూరు జంగారెడ్డిగూడెం జేబీ గ్రాండ్ హోటల్లోని అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు క్రోసుమ మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలోని వైకాపాలో వర్గ విభేదాలు నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య దాడి జరిగింది. తమ్ముడు శ్రీనివాసరెడ్డి మామ కృష్ణారెడ్డిపై అన్న జయభాస్కర్ దాడి చేశాడు. ట్రాక్టర్తో కృష్ణారెడ్డి బైక్ని జయభాస్కర్ రెడ్డి ఢీ కొట్టాడు. అడగడానికి వచ్చిన శ్రీనివాసరెడ్డిపై జయభాస్కర్ రెడ్డి గొడ్డలతో దాడి చేశాడు. ఇరువురికి గాయాలు కావడంతో నరసరావుపేట హాస్పిటల్కి తరలించారు. దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలు ధైర్యంగా స్వేచ్ఛగా జీవించేందుకు భారత సైన్యం కృషి చేస్తోందని తుడా చైర్మన్ చివరెడ్డి మోహిత్ రెడ్డి కొనియాడారు. అటువంటి సైనికులను గౌరవించుకోవాలని తుడా ఆధ్వర్యంలో 30 లక్షల నిధులతో సైనిక విశ్రాంత భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ పరిధి ముద్దలపల్లి వెళ్లే మార్గంలోని ఐటీఐ కాలేజ్ వద్ద 15 సెంట్ల స్థలంలో సైనిక విశ్రాంతి భవనం నిర్మాణానికి మోహిత్ రెడ్డి భూమి పూజ చేశారు. పునాది రాయి వేశారు. ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి కూడా హాజరయ్యారు.
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం బస్సీబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యుత్ స్తంభాలు లేనటువంటి బస్తీలలో విద్యుత్ స్తంభాలు త్వరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బస్తీలో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు బస్తీ బాట కార్యక్రమంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులో తిరగడం జరిగింది. ఈ బస్తీ బాట కార్యక్రమానికి మంచి స్పందన ఉంది. ఈ స్పందనతోని ఈ వారంలో ఏదైతే చిన్న సమస్యలు ఉన్నాయో అవి తీరుతాయి. ఒకటే ప్రజలను కోరుకునేది, మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు. మా పీరియడ్లో మీ అన్ని రోడ్లు ప్లస్ ఈ రోడ్లన్నీ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. మొన్ననే TUFI డేస్ నుంచి 20 కోట్లు వచ్చినాయి. మళ్ళీ కూడా 23 తారీఖు కేసీఆర్ గారు మెదక్ కలెక్టర్ ఆఫీసు, SP ఆఫీసు, పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్కి వస్తున్నారు. ఆ రోజు కూడా రామాయంపేటకి నిధులు ఇస్తాడు. మనకు చిరకాల కోరిక అయినటువంటి రెవెన్యూ డివిజన్ డిగ్రీ కాలేజ్ కూడా ఆ రోజు ప్రకటన జరుగుతుంది. ముందుగానే చెప్తున్నాం మేము. ఒకటే, రామాయంపేట ప్రజలు ఏదైతే మా మీద నమ్మకంతో గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మేము ఉంచుకుంటాం. మా పీరియడ్లో రామాయంపేటను స్వచ్ఛసామలం చేస్తాం. ఎందుకంటే మాకు 2 ఇయర్స్ కరోనా చుట్ల మాకు ప్రాబ్లం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేటకు ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నెరవేర్చాడన్న మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత కంకణబద్ధుడనే పనిచేస్తానని వెల్లడి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఛత్తీస్గఢ్ మంత్రి కొవ్వాసి లఖ్మా. సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. బహదూర్పురాలో పక్కకి ఒరిగిన బిల్డింగ్ను కూల్చివేత ప్రారంభం. ఖర్చులను భరించాలంటూ భవన యాజమాన్యానికి GHMC ఆదేశాలు. చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థన్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. వైసీపీ నేతలే కన్ఫ్యూజ్ లో ఉన్నారని ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.